పారిశుద్ధ్య సమస్యల కారణంగానే వ్యాధుల తీవ్రత ఎక్కువ అవుతుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం ఆందోళ్ మున్సిపాలిటీ పరిధిలోని ఆందోళ్ జోగిపేట పట్టణాలలో క్రాంతి వల్లూరు పర్యటించారు. పట్టణంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు డ్రైడే కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో 3 సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ నుండి స్పెషల్ ఆఫీసర్లు, మెప్మా నుండి రిసోర్స్ పర్సన్లు, వైద్య ఆరోగ్యశాఖ తరఫు నుండి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు ఆయా వార్డులలో నిశితంగా పరిశీలించి పారిశుద్ధ సమస్యలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో నీరు నిలవకుండా చూడడంతో పాటు ప్రతిరోజూ డ్రైడే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రతి ఇంటిని బృందం సభ్యులు పరిశీలించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. ప్రతిరోజూ సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి వాటితో ఎంతమంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్యను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బందితో మాట్లాడారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి రక్త నమూనాల సేకరణ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జ్వరాల సర్వే కార్యక్రమం నిర్వహించి అవసరమైన మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు, అంటువ్యాధులు ప్రబలిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స జరిగే ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సిహెచ్సిలు, పిహెచ్సిలలో సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆందోళ్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డిటి మధుకర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సంబంధించి ఆందోళ్ మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ తరపు నుంచి 3 మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది. ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్, హెల్త్ నుంచి ఆశా ఏఎన్ఎంస్, అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు, అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది. ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా, ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం, అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం, ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రై డే పాటించాలి అని ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆందోళ్ మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 17 వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది. ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది. ఇంతవరకు అయితే 100% అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అన్నది మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చేయాలి. నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్, లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్వ లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.